జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాస్క్ అడిగిన సుధాకర్ని చంపించాడు కదా పోలీసులతో రకంగా. అటువంటి జగన్మోహన్ రెడ్డి నేను పేదలకు వైద్యం ఇస్తాను, నేను బాగు చేస్తాను అని చెప్పడం ఎంతవరకు సభగా ఉంది? అంటే పేదలు పెత్తందారులు అన్న మాట అనేది వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఓడు సార్. అంటే ఎవరు పేదోడు ఎవరు పెత్తందారుడు అనేది మాకు ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ సీమాంధ్ర నేల మీద జగన్మోహన్ రెడ్డిని అంత మించిన పెత్తందారు ఇంకొకరు లేడనమాట. ఇప్పుడు పేదలు పెత్తందారు అనే పదాన్ని పేదల ఓట్ల కోసం ఆ పదాన్ని ప్రయోగిస్తున్నాయి గారు తప్ప జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారుడు ఇంకొకరు లేనే రోజు. అతని యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఒక ఫ్యూడల్ మెంటల్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది అతనికి. అతను ఒక్కడే ఉంటాడు. మీరు చూశారో లేరో పక్కన పాలిట్ బ్యూరో సభ్యులు మిగతా కులాలోళ్ళు ఎవరికి ఉండరు, వేదిక మీద కూడా ఉండరు. ఆయన ఒక మోనార్కు, ఆయన ఒక ప్రొఫెసర్ లాగా, కింద ఉన్న వాళ్ళంతా స్టూడెంట్ లాగా. ఇప్పుడు ఆ కింద చూస్తే డాక్టర్లు, ఎంటెక్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఉంటారు సార్. కానీ ఈయన ఎక్కడ చదువుకున్నాడు అనేది ఆయనకే తెలియాలి.